వెల్కమ్ టు ఐకర్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సంచలనం అవుతున్న ఒక వార్త చాలా ఆశ్చర్యానికి లోన్ చేస్తోందా అంటే పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు అని చెప్పి న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కి సంబంధించి వచ్చిందో మరి వాళ్ళ టీం ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుందో తెలియట్లేదు. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు దాదాపుగా చెప్పిన ప్రతి విషయం కూడా నిజమని చెప్పి బయట ప్రూవ్ అయింది. అలాగే ఇది కూడా అనుకోవాలేమో తెలియదు. 2,26,00,000 చిల్లర విలువ చేసేటువంటి ఒక బంగారు వాచి, వజ్రాలు పొదిగినటువంటిది వింటుంటేనే నాకు చాలా టెంప్టింగ్ గా ఉంది. అఫ్ కోర్స్ ఆ స్థాయి నాకు కాదని తెలుసు అనుకున్నారు, వేరే విషయం. దాన్ని చూడడానికి కూడా ఏదో ఆన్లైన్ లో చూసుకోవాలి తప్ప టచ్ చేయడానికి కూడా మనకు అర్హత ఉండకపోవచ్చు. అంటే చాలా పెద్ద వాళ్ళకు ఉంటుంది తప్ప మనలాంటి సామాన్యులకి ఏదో మన జీతాలకు తగ్గట్టుగా. చిన్నప్పుడు నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది, మా నాన్నగారు 300 రూపాయలు పెట్టి వాచి కొనిచ్చారు ఫస్ట్ టైం. ఆ తర్వాత మేము ఉద్యోగంలో చేరిన తర్వాత నాకు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చినటువంటి వాచ్ ఖరీదు అప్పట్లో ఒక 6,500 ఎంతో ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పటికి చేతికి ఉందనుకోండి అప్పట్లో. సో దానికే చాలా ఇంత కాస్ట్లీ వాచ్ అనుకునేవాడిని. మొన్న ఒక ఆల్మోస్ట్ ఏడాది క్రితం అంటే గత సంవత్సరం పనిచేసినప్పుడు మా అన్నయ్య ఒక వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు. అది కూడా ఆల్మోస్ట్ దీనికి ఈక్వల్ గా కొంచెం ఇంకో 3,000 అటు ఇటుగా ఉంది. కాకపోతే బ్రాండ్ ఆన్లైన్ లో చూసినప్పుడు అసలు వాచ్ ఖరీదులు ఎంత ఉంటాయి, ఏంటి, ఎలాగా అని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 2 కోట్లు, 5 కోట్లు. సరే వజ్రాలు బంగారం పెట్టారంటే ఆ మెటల్స్ ఆ డైమండ్స్ ఉండేటువంటి వాల్యూ అనుకోవచ్చు. చేతికి పెట్టుకునే గడియారం ఖరీదు ఏంటండి? అంతా చెప్పేది టైమే కదా. 100 రూపాయలు పెట్టుకున్నా లేదంటే 1 కోటి రూపాయలు పెట్టుకున్నా ఒకటే టైం అవుతుంది కానీ టైం ఏం మారదుగా. కాకపోతే ఆ టైం మారాలి. ఎలాగా? వాచ్లో ముళ్ళు కాదు, మనకి నడుస్తున్నటువంటి టైం మారాలి, మనకు అన్ని ఫేవర్ గా ఉండాలి అని చెప్పి జడ్జిల్ని కొనుగోలు చేయడానికి వేసినటువంటి ఎత్తుగడ అని చెప్పి చెప్తున్నారు. అంటే మరి ఏ కేసులకు సంబంధించి ఇవ్వడానికి అలా ప్రయత్నించారో లేదంటే మరి ఎందుకో తెలియదు. అఫ్ కోర్స్ రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయి? అమరావతి కేసు ఉంది, తర్వాత అన్ని ఐఏఎస్లు కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ లో కేసు అన్నింటిలో మొట్టికాయ పర్వం నడిచింది కదా. మరి అందులో ఉన్నటువంటి ఏ కేసులకు సంబంధించి ఆ సదరు జడ్జి గారిని ప్రలోభ పెట్టడానికి చేశారో తెలియదు కానీ టిటిడి ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు, రాజ్యసభ సభ్యుడైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు ఉత్తరాదిలో ఒక పెళ్లికి వెళ్లి జడ్జి గారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఒక వివాహానికి పిలవని పేరంటానికి వెళ్ళి, అంటే పిలిస్తే వెళ్ళొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశాంత్ కిషోర్ పిలిచినట్టు అలా పిలవకుండా పేరంటానికి వెళ్ళినట్టుగా వెళ్ళి ఆ వాచిని ఆయనకి ఇవ్వడం, ఆయన దాన్ని నేల వేసుకొట్టడం, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్, గెట్ అవుట్ అనడం, లిఖిత పూర్వకంగా సుప్రీంకోర్టుకి ఆయన ఫిర్యాదు చేయడం, దాని మీద సుప్రీంకోర్టు వర్గాలు వాళ్ళకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వాళ్ళు దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయడం, వాస్తవం అని చెప్పి ధృవీకరించుకోవడం, ఇవన్నిటువంటి విషయాలు ఈ రోజు బయటకు వచ్చాయి. ఇది జరిగి 2 ఏళ్ళు అవుతుందట. మరి ఇప్పుడే దీనికి ఇలా ఉంటే ఇంకా ఏ కేసుల్లో ఎలా చేశారు అంటే దీనికి అనలిస్టులు కావచ్చు, మిగతా కావచ్చు, కొన్ని సంఘటనలు గుర్తు చేస్తున్నారు. ఒక బెయిల్ కోసం గాల్ జనార్దన్ రెడ్డి ఒక జడ్జి గారికి ఎటువంటి ప్రలోభాలు గురి చేశాడు, ఎంత ఇస్తానన్నాడు, ఆ తర్వాత ఆయన ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు, ఈ ఉదంతాలన్నీ కూడా మనం చూసాం. సో మరి దీంట్లో మరి ఆయనకు ఉన్నటువంటి నిజాయితీ నిబద్ధతతోటి అలా విసిరి కొట్టారు. మరి కొట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ కేసుల్లో ఎటువంటి తీర్పులు ఇస్తున్నారు అన్నటువంటి సంశయం కూడా చాలా మందికి కలుగుతోంది అంటున్నారు. అంటే న్యాయ వ్యవస్థకి నిజంగా మచ్చనే అనుకోవాలి. ఇలాంటి వార్తలు వస్తున్నప్పుడు న్యాయ వ్యవస్థకి మచ్చనే చెప్పుకోవాలి. రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద, మిగతా వాళ్ళ మీద, ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ మీద కూడా కొన్ని కేసులకు సంబంధించి, వీళ్ళు పుటప్ చేసిన కేసులకు సంబంధించి మేనేజ్ చేసి, వ్యవస్థలని మేనేజ్ చేసి తీసుకొస్తున్నారు అని. మరి వ్యవస్థలని మేనేజ్ చేయడానికి మరి వారు ఎంత ఇచ్చారు అన్నదానికి ఎక్కడ వార్తలు కానీ ఇవి కానీ ఎక్కడ రాలా. మెరిట్స్ చూశారు, కేసు మెరిట్స్, ఎవరు కేసు వేశారో అని చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు రాజకీయంగా ప్రత్యర్థులైనటువంటి వాళ్ళే కేసులు వేయడం జరిగింది. ఇవన్నీ అయ్యాయి. బట్ ఇక్కడ ఒక ప్రభుత్వాధినేత, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తరఫున వెళ్ళినటువంటి వాళ్ళందరూ మళ్ళీ టీటీడీ వెంకటేశ్వర స్వామిని ఆయనే కాపాడుకోవాలి. నిజంగా ఏదో ఒక ఉపద్రవం తీసుకొచ్చి పెడుతున్నారు ఆలయానికి సంబంధించి. గతంలో అన్ని మతస్థంలో పనిచేస్తున్నారు అని దాని మీద ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని పక్కకు పంపించారు, చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని.
దాని తర్వాత ప్రసాదాలు బయట అమ్ముతా ఉన్నారు. టీటీడీ చైర్మన్ గా మళ్ళీ పెట్టినటువంటి వ్యక్తిని, ఆయనేమో రాడికల్ అసోసియేషన్ స్టూడెంట్ అంటే నక్సలైట్ అనుకోవచ్చు ఆయన. అలాగే క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళని బోర్డు సభ్యుల కింద నియమించడం, ఇలాంటివన్నీ అక్కడ జరుగుతున్నాయి. అలాగే ఈయన ఐఏఎస్ కాదు, డైరెక్ట్ గా సెంట్రల్ డిఫెన్స్ కి సంబంధించి ఏదిలోనూ ఉన్నారు. డెప్యుటేషన్ కింద అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు ఈయన తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈఓ కింద ఆయన్ని అక్కడ పెట్టడం జరిగింది. మరి ఎందుకంత అంటే తెలియనటువంటి విషయం. సో ఇవన్నీ ఇలా వరుసగా ఒక్కొక్కటి జరుగుతూ వస్తున్నాయి. ఇక రాజ్యసభ, అది పెద్దల సభ అంటారు. పెద్దల సభ అనేది గద్దల సభగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఏంటి, ఇంకేం చెప్పాలి. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటివన్నీ ఇంకా కొత్త ఏం కాదేమో. ఇంకా ముందు ఇంకేం చేస్తాడో, ఇప్పటిదాకా ఎన్ని చేశాడో, ఎంతమందికి ఎన్ని వాచీలు ఇచ్చాడో తెలుగుదేశం పార్టీ ఆరోపణ. సరే, ఇక్కడ రాజకీయంగా మీరు ఆరోపణలు చేసుకున్నారు, బానే ఉంది. కానీ ప్రజలకు ఒక వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటి పరిస్థితి? అమరావతి రైతులైతే కోర్టులు ఉండబట్టే మేము ఇంకా ఇలా బతికున్నాము, లేదంటే మొత్తం 29,000 మంది కుటుంబాల రైతులు 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి వాళ్ళు మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుని సావాల్సి వచ్చేది అన్నటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే 1500 రోజు ఉద్యమం మొదలై ఏం చెప్పాలి, ఎన్నికల దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు చూస్తే ఇలాంటి సెన్సేషన్స్ ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అంటే ఏం జరుగుతుంది? అఫ్ కోర్స్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు కావచ్చు, లేదంటే హైకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు కావచ్చు, వీళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఏకంగా చీఫ్ జస్టిస్ కి లేఖ ఇచ్చారు. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నడుస్తోంది. అలాగే ఆయన వ్యక్తిగతంగా ఆయన అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇప్పటి వరకు దాదాపు ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత కూడా కోర్టుకి ఖచ్చితంగా రావాల్సిందే, విచారణకు హాజరవ్వాల్సిందే అని చెప్పి సిబిఐ కోర్టు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా నాకు అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళట్లేదు. ఆయన కండిషన్ బెయిల్ రద్దు చేయాలి, ఇలా జరుగుతుందని ఎంతమంది పిటిషన్లు వేసినా వాటిని కొట్టేస్తున్నారంటే మరి ఏమనుకోవాలి? మరి వాటికి ఎన్ని ఇచ్చారో, ఎన్ని కోట్ల వాచీలు ఇచ్చారో, ఇంకేమైనా పంపించారో అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపణ. దీన్ని ఖండిస్తారా? ఇవన్నీ తప్పు, వాడు కావాలని చేస్తున్నారని ఒక మాట అంటారు. కానీ నిప్పు లేనిదే పొగ రాదు అన్నటువంటి దాన్ని మర్చిపోతున్నారు. మరి ఎలా 2,26,00,000 రూపాయల వాచి ఒక జడ్జి గారికి ఇవ్వడానికి చేశారంటే ఇంకెంతమందికి ఏమేమి ఇచ్చారు, ఏ స్థాయిలో వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారు అని చాలా మందికి సందేహంగా ఉంది. ఆ సందేహం మీకుంటే, మీకున్న సందేహాలను, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో ఇంతకు తెలియజేసండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.